హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్టి మమ్మీ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాం. ఈరోజు మేము పోస్ట్ చేస్తున్న వీడియో మన ఆంధ్ర స్పెషల్ ఆవకాయ. దీనికోసం మేము 25 సూర్ణరేఖ మామిడికాయలు తీసుకున్నాం. వీటిని శుభ్రం చేయడానికి ఒక బకెట్ నిండా వాటర్ తీసుకొని అందులో ఈ కాయలన్నింటినీ వేసి బాగా శుభ్రంగా జీడి లేకుండా కడుక్కోవాలి. తర్వాత వీటన్నింటినీ ఒక క్లాత్ మీద వేసుకొని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి. కాయలన్నింటినీ తుడుచుకున్నాక మనకు కావాల్సిన సైజులో ముక్కలు కొట్టుకోవాలి. ప్రతి ముక్కకు టెంకి ఉండేలా చూసుకోవాలి, అప్పుడే ముక్క పాడవకుండా ఉంటుందన్నమాట. ముక్కలు కొట్టిన తర్వాత వాటన్నింటినీ ఒక పొడి క్లాత్ మీద ఆరపెట్టుకొని ప్రతి ముక్కని శుభ్రం చేసుకోవాలి. ఆ టెంకి పైన ఉండే తెల్లటి పొరను తీసేయాలి. ఈ ముక్కలను ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. అప్పుడే అందులో తేమ మొత్తం పోయి ఆవకాయ సంవత్సరం అయినా పాడవకుండా ఉంటుందన్నమాట. ఆవకాయలో మా కిట్టీకి నచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి. అందుకే నేను ఇందులో చాలా ఎక్కువ వెల్లుల్లిపాయలు వేశాను. మీకు వెల్లుల్లి అంతగా నచ్చకపోతే మీరు కొంచెం వేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి రెబ్బలను ఈ తొక్కలు తీయడానికి వీటిని ఒక పళ్ళెంలో వేసుకొని దాని మీద 2 స్పూన్స్ కల్లుప్పు, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి 2 to 3 అవర్స్ ఎండలో పెట్టుకొని తర్వాత ఒక క్లాత్లో వేసి బాగా దాన్ని రఫ్ చేసి నేలకి కొంచెం కొడుతూ ఉంటే ఆ తొక్కలన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. హాయ్ అండి, నేను మీ కిట్టిని. ఎన్ని వెల్లుల్లి వచ్చాయో చూసారా? ఇప్పుడు తొక్కలు తీయడం చాలా ఈజీ. తర్వాత మనం ఇప్పుడు ఆవకాయ ప్రాసెస్లోకి వెళ్దామా? నేను ఇందులో 6 గిన్నెలు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. దానికోసం ఒక గిన్నె కారం, ఒక 1/4 గిన్నె ఆవపిండి, అరగిన్నె సాల్టు, ఒక గుప్పెడు మెంతులు, వెల్లుల్లి మనకు నచ్చినన్ని, నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ పసుపు వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కల్లో కొంచెం నూనె పోసుకొని ఆ నూనె మొత్తం బాగా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. అప్పుడే ముక్క పాడవకుండా ఉంటుంది. నేను ఇక్కడ గానుగు పట్టించిన వేరుశనగ నూనె వాడాను. మీరు మార్కెట్లో దొరికే ఆయిల్ కూడా వాడుకోవచ్చు. బట్ ఈ ఆయిల్ వాడితే ముక్క చాలా బాగుంటుంది, సంవత్సరం అయినా కూడా ఆవకాయ పాడవదు. ఇప్పుడు ముందుగా ఈ ముక్కల్ని రెడీ చేసుకున్న కారం మిక్స్ మొత్తాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరికొంచెం నూనె వేసి మొత్తం కలిపి ఒక గాజు సీసా కానీ ఒక జాడీలో కానీ పెట్టి మూత పెట్టి 3 రోజుల వరకు కదపకుండా వదిలేయాలి. 3 రోజుల తర్వాత దీనిని ఒక పెద్ద బేషన్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం ఏవైనా తగ్గితే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక డబ్బాలో పెట్టుకొని పైన కొంచెం ఆయిల్ పోసుకొని పెట్టుకుంటే 1 year వరకు పాడవకుండా ఉండే ఆవకాయ పచ్చడి రెడీ. ఇప్పుడు మనం ఆవకాయ కలిపిన బేషన్లో కొంచెం వేడి అన్నం, నెయ్యి వేసి బాగా కలుపుకొని తింటే కమ్మగా ఉంటుంది. ఇదందరూ ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో సమ్మర్ సీజన్ వెళ్ళకముందే ఆవకాయ పచ్చడి పెట్టి హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ కిట్టి మమ్మీ ఛానల్.